చాలా దారుణంగా మాట్లాడిన వ్యక్తిని కూడా సీఎం పొజిషన్లో ఉండి గతంలో కూడా అతను కూడా సీఎంగా చేశాడు. గతంలో అతనికి అన్నీ తెలుసు. ఏ పార్టీల నాయకుడైనా సరే ఒక మాట తప్పుడు మాట మాట్లాడితే దాన్ని ఖండించే విధంగా ఉండాలి తప్ప దాన్ని ఎంకరేజ్ చేసి దాన్ని ఒక బ్యాచ్ని వేసుకొని వచ్చి దాన్ని ఇష్టానుసారిగా దాన్ని వేరే విధంగా రూట్లో మళ్లించడం అనే నాయకత్వం వ్యవహరించే శైలి కాదు అది. దానికి అటువంటి మా చంద్రబాబు నాయుడు అయితే వెంటనే అరికడతాడు. ఇటువంటి వాటికి కానీ ఎవరు చేసినా తప్పుని తప్పులాగే ఖండిస్తాడు తప్ప వేరే విధంగా అయితే మాత్రం అతను చూడని నేను అనుకుంటున్నాను. సో మీరు ప్రతిపాడు నుంచి వచ్చారు కాబట్టి సో అక్కడ సంబంధించినటువంటి మాజీ మంత్రి అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ముద్రగడ గారు ఆయన కూడా మాట్లాడారు. కాపు కులం మీద కుట్ర చేస్తున్నారు ఈ ప్రభుత్వం అంటున్నారు. ఆయన గురించి కూడా రాశారు. ఆయన గురించి అయితే మనం చెప్పవసరం లేదు. మొన్న రెడ్డి అంటారు, కొంతసేపు కాపు అంటారు, ఇంకోటి అంటారు. ఆయన గురించి ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు అనుకుంటున్నాను నా బహుశా. ఆయన గురించి అయితే మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే లేదు. సో మరి నిన్న జగన్ గారు చేసిన హెచ్చరికలు మీరు ఏం చెప్తారు? వస్తారంటారు 2029 తిరిగి ఆయన ముఖ్యమంత్రి. ఈ కూటమి ఇలాగ ఉన్నంత కాలం కూడా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నెగ్గే ప్రసక్తే లేదు. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారంట. అసలు పార్టీలోకి అధికారంలోకి వస్తే కదా. అంత కరాఖండిగా చెప్తాను, ఎన్నిసార్లు అడిగినా కూడా. ఎంత అభివృద్ధి చెందేది, ఏం చేశారు, ప్రజలకు ఏం చేయబోతున్నారు అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ అంటే. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పేస్తే 2029లో అనే దానికి జవాబు చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇదంతా పకడ్బందీగా జరుగుతుంది. దానికి ఏం చేయాలన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. చివరిగా అన్న లడ్డూ గురించి చర్చ నడుస్తుంది. ఆ లడ్డూ గురించి మీ కామెంట్ ఏంటంటే? ఇంకా అది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూసేదే, కామెంట్ రూపంలో చెప్పేది కాదు. అది వాస్తవాలు ఏంటన్నది అక్కడికి వెళ్ళి చూసి మాట్లాడాలని తెలిసి అని అభిప్రాయం. రకరకాలుగా నేను కాదు అని చెప్తున్నారు. దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ జరుగుతుంది. జరిగిన దాన్ని బట్టి ఎవరు దోషులు అనేది దాన్ని అయితే చంద్రబాబు నాయుడు అయితే వదిలిపెట్టరు, శిక్షిస్తారు.